టికెట్ 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 లౌకర్ లౌకర్ త్వరగా త్వరగా ఎక్కాలమ్మా తమ్ముడు తొందరగా రామా. నేను కూర్చోవాలి, దారి వదలండి. ఏంటి మీ ఆటలు? నన్ను కూర్చోనివ్వండి. వాడు కూర్చుంటాడు. వచ్చారా 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 టికెట్ 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 తమ్ముడు టికెట్ తీయాలమ్మా టికెట్. కూర్చోండి, సీటు ఖాళీగా ఉందిగా. తమ్ముడు నిన్నే ఎందుకు నుంచున్నావు? కూర్చోమ్మా కూర్చో. అరే కూర్చుంటాంలే కండక్టర్, అంత తొందర ఎందుకు? ఎదగండి నిదానంగా కూర్చుంటామండి. లాస్ట్ స్టాప్ కి. బస్సులో నిలబడుతూ రాసుకుంటూ పూసుకుంటుంటే హ్యాపీగా ఉంది. ఏంటి కండక్టర్ సార్? ఎందుకు ఇలా తోస్తున్నారు? కాస్త దూరంగా ఉండండి. ఇదిగో మేడం, ఇది బస్సు, క్యాబ్ ఏం కాదు. కొంచెం టచింగ్లు ఉంటూనే ఉంటాయి. ఏయ్ ఏంటి రెచ్చిపోతున్నావా? ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావా? ఏ కండక్టర్, నీ ప్రాబ్లం ఏంటి? నోరు మూసుకుని టికెట్ చింపు. చెప్పేది అర్థమైందా? వీళ్ళిద్దరూ నన్ను బస్ స్టాప్ నుంచి ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరేం చేస్తున్నారమ్మా? మీకు సాయం చేయడానికి హీరో రావాలా? బస్సు అద్దాన్ని బద్దలు కొట్టుకుని. డ్రైవర్, బస్సుని పక్కన ఆపు. చూస్తున్నారేంటి? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి ఏడిపిస్తున్నారు. ఇదే మీ అక్క అయితే చెల్లి అయితే ఊరుకుంటారా? ఇలాగే సైలెంట్ గా ఉంటారా? కండక్టర్, ఈ అమ్మాయి మీ బంధువేం కాదు, అర్థమైందా? హీరోలా ఓవర్ చేయకు. ఏయ్, నీలాంటి వాళ్ళు విలన్ అయితే మాలాంటి వాళ్ళు హీరోలం అయిపోతాం. హలో మేడం, ఏంటి చూస్తున్నారు? మీ సీల్ అన్ని ఎవరో కాదు మేడం, మీరే కాపాడుకోవాలి. కొడితే దవడ పగిలిపోవాలి. ఏ కండక్టర్, నిదానంలో ఉన్నావా లేదా నువ్వు? తమ్ముడు, నేను కోపడితే నువ్వు అయిపోతావు. నేను ఆ అమ్మాయికి కోపం తెప్పించాలని చూస్తున్నా. మీ చెంప పగలు కొట్టడానికి. ఏంటి మేడం చూస్తున్నారు? లాగిపెట్టి ఒకటివ్వండి మేడం. రండి పోరండి. వదలకండి, కొట్టండి కొట్టండి కొట్టండి. ఇలా ఉండాలి. కూర్చోండి మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ కండక్టర్ సార్. అరే థ్యాంక్స్ అంతే ఎందుకు మేడం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం మీరే పోరాడాలి. అప్పుడే ఈ ప్రపంచం మీకు సపోర్ట్ చేస్తుంది. సరే సరే, టికెట్ మేడం. ఎక్కడికి వెళ్ళాలి? సిద్ధార్థ్ నగర్. సిద్ధార్థ్ నగర్. రైట్ రైట్. టికెట్ 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 టికెట్. అమ్మ ఇంకా ఎందుకు బస్సులోకి ఎక్కలేదు? టైం అయిపోయింది. What is this? Oh God, this is too much. ఈ రోజు నాకు మీటింగ్ ఉంది. ఇప్పుడన్నీ చూసి కార్ బ్రేక్ డౌన్. Oh God, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేయను? నా ఫోన్ రింగ్ అవుతుందా? నా ఫోన్ ఆఫ్లో ఉంది. మరి ఎక్కడ రింగ్ అవుతుంది?
ఇక్కడ నుండి శబ్దం వస్తుంది. ఎవరే ఉంటుంది? ఓ మై గాడ్, ఓ గాడ్, నాకు ఇదే తక్కువ అయిందా? హలో హలో బ్రో, మీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో అన్నయ్య, మీరు బతికే ఉన్నారా? ఓహ్ థ్యాంక్ గాడ్, బతికే ఉన్నారు. హలో అన్నయ్య, మీ ఫోన్ రింగ్ అవుతుంది. అన్నయ్య, ఫోన్ రింగ్ అవుతుంది. నిద్రపోటానికి వేరే ప్లేస్ లేదా మీకు? ఓ గాడ్, ఒక సమస్య పూర్తవలేదు, అంతలో ఇంకోట. అన్నయ్య, మీ ఫోన్ రింగ్ అవుతుంది, లేవండి. నిద్రపోవడానికి ఈ ప్లేసే దొరికిందా? హలో అన్నయ్య, లెగండి. నేను వెళ్తాను, థ్యాంక్ యూ. ముందు మీటింగ్, తర్వాత బ్రేక్ డౌన్, ఇక ఈ సమస్య. గుడ్ మార్నింగ్ దయా సార్. మేల్కోండి. సిఐడి ఆఫీసర్లు మీరే ఇలా నిద్రపోతుంటే ముంబై పరిస్థితి ఏం కావాలి? నేను మీ ఫోన్కి ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వేమో నన్ను చాలాసేపు వెయిట్ చేయించావు. అవును, నువ్వెవరు? ఇప్పుడు నాకెందుకు నువ్వు ఫోన్ చేశావు? ఓహో దయా, నువ్వు నీ బాధను వదిలేయి. మీ టీం గురించి బాధపడు, మీ ఫ్రెండ్స్ గురించి బాధపడు. అభిజిత్ ఇంకా ఏసీపీ ప్రద్యుమన్ గురించి బాధపడు. నువ్వేం చెప్తున్నావు? అది మరేం లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ అభిజిత్ ఒక బస్సులో టికెట్లు అమ్ముతున్నాడు, ఏదో నమ్మకంతో, ఒకరి జీవితాన్ని కాపాడాలనుకొని. ఇంకా మీ ఏసీపీ ప్రద్యుమన్, అతను ఒక ట్రైన్లో సమోసాలు అమ్ముకుంటూ ఉన్నాడు. ఆ ట్రైన్లో ఎవరో బాంబు పెట్టారంట, అలాని అతను అనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? అయితే నేను ఇక్కడికి రావడానికి నువ్వేనా కారణం? ఇంకా ఏసీపీ సార్ని, అభిజిత్ని చంపడానికి నువ్వు పన్నాగం పన్నావా? కానీ తమ్ముడు, ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు దయాగాన్ని గెలికేశావు, ఇక నువ్వు తప్పించుకోలేవు. హలో అభిజిత్. అభిజిత్కి ఫోన్ చేస్తున్నావా? ఫోన్ అయితే రింగ్ అవుతుంది, కానీ అభిజిత్ మాట్లాడ్డు. తన ఫోన్ నా దగ్గరుంది. అసలు నీకేం కావాలరా? వాళ్ళని వెతక్కు, నన్ను వెతుకు. నేను దొరికాను అనుకో, నీ మిత్రుల ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నువ్వు నా నెంబర్ని ట్రాక్ చేసి నన్ను వెతికే ప్రయత్నం చేశావంటే అది నాకు తెలిసిపోతుంది దయా. ఇంకా బై ద బై, నువ్వు నిన్న రాత్రి పడుకోవడానికి ముందు నీకో ఆధారాన్ని వదిలేసి వచ్చాను. ఏదైనా గుర్తుకొస్తోందా? ఇచ్చాడు. ఒక్క విషయం అర్థం చేసుకో, నువ్వు పాతాళ లోకంలో ఉన్నా సరే నిన్ను తవ్వి తీస్తాన్రా. అదే టైంలో ఏసీపీ సార్ని, అభిజిత్ని నేను కాపాడుకుంటాన్రా. నీ తలరాత. నువ్వు కనుక నా చేతికి చిక్కావో ఆ రోజు నువ్వు బాధపడతావురా. ఎందుకు ప్రాణాలతో ఉన్నానని చాలా బాధపడతావురా. హలో హలో దయా 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 దయా, నా పేరు నీ పేరే, నీ పేరే. దయా. నిజంగానే బస్సులోకి ఎవరైనా ఎక్కబోతున్నారా, లేదంటే ఆట పట్టిస్తున్నారా? హలో, కాస్త తనకి ఫోన్ ఇవ్వండి. ఆహా, నేను నిహారికని మాట్లాడుతున్నా. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి బస్ ఎక్కుతుంది.
తను బస్సు దిగే లోపు తన్ని షూట్ చేసేస్తారు. నీ వల్లైతే తన ప్రాణాల్ని కాపాడు. రైట్ 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 రైట్. మేడం, నాకు లిఫ్ట్ కావాలి. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళి ఎక్కడ డ్రాప్ నేను చేయండి. మిమ్మల్ని కాస్త డ్రాప్ అర్జెంట్. చేయలేను. నా బండి అసలే బ్రేక్ డౌన్ అయింది. నాకు మీటింగ్ టైం అవుతుంది. సారీ, నేనేం చేయలేను. ఏమైంది అదే బయటికి? తెలీదు. మీ వల్ల అయితే కాస్త ఏంటో చూడండి. ఇక అంతే. మేడం ఆగండి. బండి స్టార్ట్ చేయండి. ఇగ్నిషన్ ఇవ్వండి త్వరగా. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. బండి థ్యాంక్ యూ స్టార్ట్ సో అయింది మచ్. నేను మీటింగ్ కి వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కాస్త నన్ను ముందు డ్రాప్ చేయండి. కాస్త హలో, కాస్త తెలియని అర్జెంట్. వాళ్ళకి నేను లిఫ్ట్ మేడం, ఇవ్వలేను. మేడం, ఐఎమ్ నేనే కదా వెరీ మీ కార్ సారీ. రిపేర్ చేసింది. మేడం, నో 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 లిఫ్ట్ ఇవ్వడం మేడం, ప్లీజ్ కుదరదు. అర్థం చేసుకోండి. నేను సిఐడి ఇన్స్పెక్టర్ దయా. ఇన్స్పెక్టర్ దయా? Ah. సీనియర్ ఇన్స్పెక్టర్ దయా? Ah. Are you sure? Oh my god. Really? Oh my god, I'm such a big fan of yours. One minute. Oh my god. Wow, I'm such a big fan of yours. I'm so happy. మనం వెళ్తూ ఆటోగ్రాఫ్ తీసుకోండి. ఇదిగో ముందు ఆటోగ్రాఫ్ వెళ్ళి తర్వాతే మనం వెళ్తున్నాం. ఓకే వేస్తాను. థ్యాంక్ please, యూ కాస్త త్వరగా రండి. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి, తప్పకుండా రండి. వేడి వేడి సమోసా, వడ సమోసా. 11 గంటలకి ట్రైను, ఇప్పుడు 10:40 అయింది. ఎందుకని ఇంకా రాలేదు? ఎవరైనా మనతో ఆడుకున్నారా ఏంటి? వడ, వేడిగా సమోసా. హలో దుష్యంత్, ఏసీపీ సార్ అభిజిత్ ఎక్కడా? ఏంటి నీకు తెలీదా? సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? బీరులోనా? సరే నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. ఏసీపీ సార్ ఇంకా అభిజిత్ ప్రాణాలకి ఆపదుంది. ఏసీపీ సార్ చావా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నారు. అది 11ంటికి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ అసలు ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతుందో కనుక్కో. ఇంకా అభిజిత్ ఏదో ఒక బస్సులో కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఏ కండక్టర్స్ లీవ్లో ఉన్నారో విచారించు. ఇంకా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అప్పుడు అభిజిత్ ఏ బస్సులో కండక్టర్గా పనిచేస్తున్నాడో తెలిసిపోతుంది. ఓకే దుష్యంత్, అసలు మన దగ్గర టైమే లేదు. ఈ పని వెంటనే చేయాలి. నేను బాగున్నాను, నా గురించి బాధపడద్దు. నాకు కొంచెం పని ఉంది. నా పని అయిపోయాక నేను తిన్నగా అక్కడికి వచ్చేస్తాను. ఇంకా వాళ్ళ గురించి తెలిసిందంటే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే యా, థ్యాంక్ యూ. బై ద వై, నిన్న రాత్రి నువ్వు పడుకోవడానికి ముందు నేను నీకు ఆధారాన్ని వదిలేసొచ్చాను. టికెట్ మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ స్టాప్? లాస్ట్ స్టాప్. అరే లాస్ట్ స్టాప్ చాలా దూరం. ఎవరైనా వెళ్తారా? అరే ముందు మీ పని చూసుకోండి. నాతో ఇలా మాట్లాడకండి. నాకు లాస్ట్ స్టాప్ టికెట్ ఇవ్వండి. అరే ఊరికే చెప్పానమ్మా. నువ్వు ఎక్కడ దిగితే నాకేంటి? టికెట్ ఇవ్వడం మాత్రమే చాలా నా పని. ఓవర్గా మాట్లాడుతున్నారు. అరే మాట్లాడే వాళ్ళే రాజ్యం ఏలుతారు, కానీ పని చేసేవాడు ఒక రోజు తింటాడు, మరో రోజు పస్తులు మాట్లాడొద్దు, ఉంటాడు. టికెట్ ఇవ్వండి. ఎదుగండి టికెట్. నిహారికకి బస్సులో ఉన్న వాళ్ళ వల్ల ప్రమాదమా, లేదంటే ప్రమాదం బయట నుంచి వస్తుందా అర్థం కావట్లేదే. వేడి వడ సమోసా. ఒకరు తల మీద పచ్చరంగు సూట్ కేసు మోసుకొస్తుంటారు. అతన్ని నువ్వు చూడలేవు. 11 గంటలకు అతను జవా ఎక్స్ప్రెస్లో ఎక్కుతాడు. ఆ ట్రైన్ని బ్లాస్ట్ చేస్తాడు. ఆ అమాయకులందరినీ కాపాడాలనుకుంటే కాపాడి చూడు. ఏసీపీ ప్రద్యుమన్.
ఏంటి ఏం చేస్తున్నావు? నీకెన్నే పిచ్చా? ఏం చేస్తున్నావు? ఈ బస్సులో ఎప్పుడు గొడవ చేసే మగాళ్లే ఇదిగో మీలాగా. ఏయ్ ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయితో గొడవ ఏంటి? ఒక్కటిచ్చాననుకో. చిల్ మ్యాన్, నేనేం అల్లరి చేయలేదు. ఎదిగో చూడు. ఏయ్ 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 ముందు 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 విసిరాయి విసిరాయి, చేతిలో పెట్టుకున్నావంటే విసిరాయి. థ్యాంక్ యూ. సారీ యార్. ఇట్స్ ఓకే. అరే ఇతని కళ్ళు చాలా షార్ప్ అనుకుంటాను. నా కళ్ళకి బంగాళాదుంపలు ఉల్లిపాయలు కూడా కనపడవు. ఇతనికి ఆ అమ్మాయి శాలువలో ఉన్న పురుగు కనిపించింది. అందరూ మీలాగనే అనుకోకండి, అర్థమైందా? ఆ నిహారిక మేడం, కావాలంటే మీరు సీటు మార్చుకోండి. ఏంటో నేను చిన్నప్పటి నుంచి తెలిసినట్టు నా పేరు పెట్టి పిలుస్తున్నావు. నా పేరు నీకెలా తెలుసు? అది మీరు బస్ ఎక్కారు కదా, అప్పుడు ఫోన్లో మాట్లాడారు. అవతల వాళ్ళకి మీ పేరు చెప్పారు. అదే. ఫోన్లో మాట్లాడేదంతా వింటారా? అరే బస్సులో ఎవరైనా మాట్లాడితే నాకు బాగా వినిపిస్తుంది. అంతేకాకుండా మేడం, ఒకరిని ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేయగలను. నేను ఇక్కడే కూర్చుంటాను. ప్లీజ్ మీరు వెళ్ళి మీ పని అరే చూసుకోండి. నాకేం వచ్చింది, కొత్తగా తేళ్ళు పురుగులు వస్తాయి. ఊరికే చెప్పాను, తప్పుగా అనుకోకుండా. మేడం షట్. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? దుర్మార్గుల్లో ఉన్నావు. బస్సు ఎక్కి నుంచి నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మేడం ఇక్కడ ఇక్కడ మిడత వచ్చింది. జరుగు జరుగు మేడం జరుగు. కాస్త జరగండి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నిహారికని చంపడానికి వచ్చిందా? మరెందుకు షూట్ చేయడానికి టైం తీసుకుంది? ఎందుకని బస్సులోకి ఎక్కలేదు? వాడు ఎక్కడికి పోయాడు? ఎవరు మీరు? ఏం చూస్తున్నారు? సారీ, ఇటు చూడండి. చెప్పండి, ఈ షాల్ మీద? లేదు, అది మీద కాదు, కానీ మీ షాలా ఇది? అది ఇక్కడే ఉంది, నేను తీసుకున్నానంతే. ఇక్కడ ఉందా? గన్ గన్, వీడు దొంగడు, వీడుకు దొంగడు. ఉండండి, నేను సిఐడి ఏసీపీ ప్రద్యుమన్. నా మాట వినండి, నాకు డౌట్ ఉంది. ఈ కోచ్ లో ఎవరో బాంబు పెట్టారు. వినండి, మీ సామాన్లన్నింటినీ ఇక్కడే పెట్టేసి అందరూ కిందకి దిగండి. ఎవరు ఉండదు. ఏం చేస్తున్నావురా ఇక్కడ? కిందకి దిగో. పచ్చ రంగు బ్యాగ్ ఎక్కడికి పోయింది? ఎలా కనిపెట్టడం? మై గాడ్, బ్యాగ్ ఉన్న కవర్. అయితే ఆ బ్యాగ్ ఎక్కడ పోయింది? మై గాడ్, ఇప్పుడు ఈ కోచ్లో ఆ బ్యాగ్ ఏదై ఉంటుంది? ఏ బ్యాగ్ అది? మరి బాంబ్ ఏ బ్యాగులో ఉంది? ఇప్పుడు బ్యాగులన్నిటినీ చెక్ చేయాలనుకుంటా. మై గాడ్,
ఇప్పుడు ఈ బ్యాగులన్నిటినీ చెక్ చేసి తీరాలి. ఏంటి ఎక్కాను నడుస్తున్నావు? నేను నెట్టాను కాబట్టి నువ్వు ఎక్కావు, లేదంటే కింద పడిపోయి ఉండేవాడు. నువ్వేంట్రా నన్ను ఎక్కేసావు? నువ్వు ఎప్పుడు నీ గురించే గొప్పగా చెప్తూనే ఉంటున్నావు. మన బస్సు ఎక్కేసాం కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాంగా. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇంటికి. బస్సులో రాసిందిగా, చదవకోలేదా? వెళ్లే బస్సులో ఎక్కడం ప్రమాదకరం, ప్రాణాలు పోతాయి. ఇదిగో కండక్టర్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? తాడి పెరిగినట్టు పెరిగావు, గెడ్డం కూడా పెరిగింది. ఇదిగో ఈ మేడం కళ్ళజోడు పెట్టుకుంది. వెళ్లే బస్సులో ఎక్కడదని తెలీదా మీకు? మీరు వెళ్లే బస్సులో ఎక్కారు, అది తప్పు కదా? సారీ కండక్టర్, తప్పు జరిగిపోయింది. ఓకే టికెట్ 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 టికెట్. అరే ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఆ విషయం చెప్పండి. లాస్ట్ స్టాపా? మీరు కూడానా? అరే ఈరోజు చాలా మంది అక్కడికి వెళ్తున్నారయ్యా. ఎవరు వెళ్తున్నారు? అరే మీరు లాస్ట్ స్టాప్లో దిగాలి. అదిగో అక్కడ పసుపు చుడిదార్ వేసుకున్నారు కదా, ఆ మేడం కూడా, నిహారిక మేడం. తను కూడా లాస్ట్ స్టాప్కే వెళుతోంది. తన ప్రాణాలకే ప్రమాదం ఉంది, చూసుకోండి. సరే డబ్బులు ఇవ్వండి అయ్యా. 2 ఫుల్ 1 హాఫ్. హాఫ్ ఎవరమ్మా? ఏమే? ఓకే సరేలే, వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. రా కూర్చో. హలో బ్రదర్, గిటార్ ఉన్నవాడిని చూసుకో. ఏం చేస్తున్నావు ఇక్కడ? బయటికి పో. సార్ వాడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? చూద్దాం వాడు ఎక్కడికి పారిపోతాడు. హే, నేను చెప్పేది విను, ఇదంతా బాగుంటుంది. అరే సారీ, ఐఎమ్ సో సారీ. నేను కొంచెం కంగారులో ఉన్నాను, అదే సారీ. మరేం పర్వాలేదు. అవును, మిమ్మల్ని చూస్తుంటే చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏమైంది? ఐ హోప్ మీకే గాయం కాలేదనుకుంటాను. లేదు థ్యాంక్స్, నేను సరిగ్గా చూసుకోలేదు, అందుకే గుద్దేశాను. పర్వాలేదు, ఇది చిన్న ప్రపంచం. చెప్పాలంటే నేను నా భార్య మీ దారికి అడ్డొచ్చాం. మేమే సారీ చెప్పాలి. నా కేక్ బాగానే కదా ఉంది. చూసుకో. థ్యాంక్ గాడ్ ఇదే చివరిగా ఉన్నది. త్వరగా రండి, పార్టీకి టైం అవుతుంది కదా. షూర్, బై. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సార్ మీరు బాగానే ఉన్నారు కదా? సార్ మీరు కార్ తీయడానికి వచ్చారా? సరే, కార్ తీసుకోవాలి. సరే, నాకు ఒక విషయం చెప్పండి, నేను రాత్రి ఇక్కడ అసలు ఏం జరిగిందని. సార్ మీకేమీ గుర్తులేదా? గుర్తుంది, కానీ నేను అభిజిత్ తారిక ఇక్కడికి డిన్నర్ కోసం వచ్చాము. ఆ తర్వాత ఎవరినో నేను మళ్ళీ కలిశాను, కరెక్టే కదా? అవును సార్, వయసైన వ్యక్తి ఒకరిని కలిశారు. మీరు అక్కడ కూర్చున్నారు. వయసైన వ్యక్తా? గుర్తొచ్చింది, వయసైన ఒక వ్యక్తిని కలిశాను. కానీ నాకేం తెలియాలంటే నేను అసలు ఏం జరిగిందని. సార్ మీరు మీ ఫ్రెండ్స్తో ఈ రెస్టారెంట్ నుండి బయటికి వెళ్ళారు, వాళ్ళని వదిలేసి మళ్ళీ వచ్చారు. ఏమైంది? బాగున్నారు కదా?
ఇదిగోండి కాస్త మంచినీళ్ళు తాగండి. తాగండి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు చాలా మంచివాడివి. ఎదుటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తుంటావు. తమ్ముడు అంటున్నారు కానీ ఎవరోలా మాట్లాడుతున్నారు? అది కాదు బాబు, ఈ కాలం యువకులు నాలాంటి ముసలాళ్ళ పక్కన కూర్చొని తినడానికే ఆలోచిస్తారు, చిరాకు పడుతుంటారు. వాళ్ళకి టైం ఎక్కడుంది చెప్పు. అందుకనే తినడానికి నేనే ఒంటరిగా వచ్చాను. అయితే సరే, భోంచేయలేదు. ఇప్పుడే మా ఫ్రెండ్స్తో ఫుల్గా భోంచేశాను నేను. ఒక ఐస్ క్రీమ్ తింటా. సరే. వెయిట్. థ్యాంక్ యూ. జాగ్రత్త జాగ్రత్త, ముందు నీళ్ళు తాగండి మీరు. ఇప్పుడు పర్లేదా? చాలా థ్యాంక్స్. ఏమైంది బాబు, నువ్వు బాగానే ఉన్నావా? వాడు నా ఐస్ క్రీమ్లో డ్రగ్స్ మిక్స్ చేశాడనమాట. నేను స్పూన్ తీసేటప్పుడు అంతలా పవర్ఫుల్ అయిన డ్రగ్ అది. నేను అన్నింటిని మర్చిపోయాను. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అతను బిల్ పే చేశారు, మిమ్మల్ని కారుకి తీసుకెళ్ళడానికి సహాయం అడిగారు. ఆ తర్వాత మీరు నన్ను కార్ దాకా తీసుకెళ్లారా? ఆ బండి చూసారా? ఏం బండి అది? వైట్ కలర్ పెద్ద కార్ సార్ అది. చిన్న ఏనుగు. అమ్మారా నన్ను వచ్చి కలవడం హఠాత్తుగా జరిగిన విషయం అయితే కాదు. అడవిలోకి వచ్చి తెలియని ఒక వ్యక్తికి హెల్ప్ చేసే అంతగా. అయితే నిన్న రాత్రి దయా నాకు ఇచ్చిన గుర్తు ఇదేనన్నమాట. నేను నిన్ను కనిపెడతారా? ఆ బిజినెస్ డైరీ, అమ్మారా బిజినెస్ డైరీ, అందులోనే నేను ఆటోగ్రాఫ్ వేశాను. ఏకేఐయు కార్పొరేషన్. నేను వస్తున్నాను దయా. సార్ బాంబు దొరికింది సార్. ఇదిగో. బాంబు దొరికిందా? జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా ఓపెన్ చేయి. సార్, బాంబ్ స్క్వాడ్ లేకుండా ఈ బాంబ్ని డిఫ్యూజ్ చేయడం చాలా కష్టం సార్. దుష్యంత్, ఏదో ఒక కారణం వల్ల బాంబ్ స్క్వాడ్ ఇక్కడ వరకు వచ్చి తేరలేపోయారు. వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండలేమో. ఇప్పుడు ఈ బాంబ్ని మనం డిఫ్యూజ్ చేద్దాం. అమరా మేడం ఎక్కడ? మా మేడం బయటికి వెళ్ళారు సార్. బయటికి వెళ్ళారా? బండి తీసుకెళ్లారా? లేదు సార్, ఆటోలో వెళ్ళారు. ఆటోలోనా? మరి బండి ఎక్కడ? అక్కడుంది, పదండి చూపిస్తాను. ఏది చూపి. ఏ బండి? సార్ ఈ కారే సార్. ఇదా? అవును.
అయితే ఈ కారే దయా చెప్పిన గుర్తా? ప్రైవేట్ నంబర్. దయా, నాకు తెలుసు నువ్వే కాల్ చేసావని. నువ్వు చెప్పిన కార్ దగ్గరే నేను నిలబడ్డాను. నువ్వు చాలా స్మార్ట్ దయా, అందుకే నీతో ఆట ఆడుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? కారు డోర్ని ఓపెన్ చేసి చూడు. కేక్సా? ఓ, ఆ లేడీ మొగుడు దయానేనా? స్వీట్ కేక్స్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? ఈ కేక్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల ముందు మూతపడింది కదా. కానీ ఆ లేడీ ఈ కేక్స్ని స్టార్ లైట్ రెస్టారెంట్ నుంచే కదా కొనింది. కానీ ఈ పాత ర్యాపర్ ఎందుకు? ఓ, ఈ మూతబడ్డ ఫ్యాక్టరీకి నన్ను వాడు రప్పించాలనుకుంటున్నాడు అనుకుంటా. హలో బ్రదర్, ఏంటిది? నిహారిక, ఏం చేస్తున్నావు? కండక్టర్, ఉఫ్, ఇన్స్పెక్టర్ అభిజిత్, ఇక్కడ నేనేం చేయడానికి వచ్చానో అదే చేస్తున్నాను. అదే నేను చేసి తీరాలి, అర్థమైందా? నిహారికని మీరు బాగా చూసుకున్నారులే. ఇక మా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఏయ్, నాటకమాడింది మీరు కాదు, మేము. ఏంటి పంకజ్, ఏంటి ఫ్రెడీ? ఇదంతా మీకోసం చేసిన ఏర్పాటు. ఎందుకంటే మీ గుంపును మొత్తం ఒకేసారి పడడానికి. అంటే మేమందరం ఇప్పుడు కిడ్నాప్ అయ్యామా? ఇది కేవలం కిడ్నాప్ మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు పైకి పంపిస్తాను. సార్, ఇంకా 50 సెకండ్సే ఉన్నాయి సార్. నేను వచ్చేసా. ఈ దాగుడు మూతలు ఇంకా చాలు. ఈ ఆట నీకు ముగిచ్చేద్దాం. రా, నన్ను కలవాలని ఆశపడ్డావు కదా, అందుకే కదా ఈ డ్రామాలంతా. ముందుకు రా.
శభాష్. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు దయా. నిజంగానే నువ్వు మంచి ఆటగాడివి. ఇంకా నీకు నా గురించి తెలిసిపోయి ఉంటుంది, అవునా? నువ్వెప్పుడైతే స్టార్ లైట్ రెస్టారెంట్ నన్ను కలిసావో ఆ తర్వాత ఎందుకు ఈ డ్రామాలంతా? అక్కడే చెప్పుండొచ్చు కదా. నీ లెక్క మొత్తాన్ని అక్కడే పూర్తి చేసేవాడిని కదా. నీ చావు అంత సులభంగా ఉండదు దయా. మీ సిఐడి టీం మొత్తాన్ని అక్కడ ఇక్కడ తిప్పి ఆ తర్వాత నిన్ను చంపాలనుకున్నాను. నేను తలుచుకుంటే ఆ రోజే రెస్టారెంట్లో నిన్ను చంపుండేవాణ్ణి. కానీ నీ మొహంలో ఆ బాధను చూసే సంతోషం నాకు దక్కుండేది కాదు. అంటుంటారు కదా, పప్పుని ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది అని. అదేవిధంగా శత్రువుని ఇబ్బంది పెట్టి చంపితే ఇంకా బాగుంటుంది. వాగింది చాలు, ఆపో. ఏసీపీ సార్ అభిజిత్, ఇంకా నా టీంకి చెందిన మిగతా వాళ్ళు కూడా ఎక్కడా? నీ మనుషులయ్యేసరికి ఎంత బాధగా ఉంది. నాకు నిజంగా తెలియదు అభిజిత్ ఇంకా తన సిఐడి చిన్న చిన్న టీం మీద ఎంత బుల్లెట్ దాడి జరుగుంటుందో అని. ఇంకా ఏసీపీ ప్రద్యుమన్ తనతో ఉన్న వాళ్ళందరూ బాంబు పేలి ఎన్ని ముక్కలై ఉంటారో. ఏసీపీ సార్ అభిజిత్ నీడని కూడా నువ్వు ముట్టుకోలేవురా. అసలుకి నీ పగ నా మీదే కదరా, నా మీదే కదా. అనవసరంగా దీని లోపలికి వాళ్ళని ఎందుకు లాగుతావు? పైరు కోసేటప్పుడు కొంత ధాన్యం కూడా నేలపాలవుతుంది. అది నీకు తెలుసు కదా. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించాలి దయా, అనుభవించాలి. ఎందుకు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? సిఐడి వాళ్ళు వచ్చేసారని చంపేసేలా ఉన్నా, త్వరగా రాని. సమర్. సమర్? ఏ సమర్? సమర్ ఎవరా? సమర్ నువ్వేం భయపడకు, నేను అక్కడికి వచ్చేస్తున్నాను. నీకేం కానివ్వను సమర్. ఈ అన్నున్నాడు, నీకేమీ కానివ్వను. అనే ఎక్కడున్నావని త్వరగా రానియా, నన్ను చంపేసేలా ఉన్నారని త్వరగా రానియా. రే తప్పుకో, అనే సిఐడి వాళ్ళు వచ్చేసారనియా, నేను చంపేసేలా ఉన్నా, త్వరగా రానియా. అనియా ఇకపై నేను తప్పించుకుని వెళ్ళలేను, త్వరగా రానియా, త్వరగా రా. సమర్! అన్నయ్య వాడు వచ్చేసాడు అన్నయ్య. ఇంకొక దారి లేదు నీకు, నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు సమర్. ఏ సమర్, నువ్వేం చేస్తున్నావు? దగ్గరికి రాకు, నువ్వు దగ్గరికి వస్తే నేను తూకేస్తాను. దగ్గరికి రాకు సమర్, కిందకు దిగో. అన్నయ్య దయ్యం దగ్గరికి వచ్చేసాడు. పిచ్చోళ్ళ చేయకు, కింద పడిపోతా. దిగు, దిగుమంటుంటే. అన్నా సమర్! ఓ నో! సమర్, 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 సమర్. సమర్, 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 సమర్. సమర్! కానీ అదొక యాక్సిడెంట్. అలాగే మీ తమ్ముడు సమర్ వాడేం యోగ్యుడు కాదు, వాడొక నిందితుడు. కాదు, వాడు నా తమ్ముడు. వాడొక చిన్న తప్పు చేసినంత మాత్రాన ఏమైపోయింది? అంతేకాకుండా వాడు కింద పడిపోలేదు దయా, నువ్వే వాణ్ణి పడేలా చేశావు. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, నీ సిఐడి టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ విలవిలలాడుతూ చావాలి అనుకున్నాను. ఇప్పుడు నేను అదే చేశాను. ఈరోజు నీ సిఐడి టీం మొత్తం చావబోతోంది. ఇప్పుడు నువ్వొక్కడివే మిగిలావు దయా, నువ్వొక్కడివే మిగిలావు. ఇప్పుడు నువ్వు
నా చేతుల్లో చావబోతున్నావు. ఇప్పుడు నువ్వు చస్తావు. ఓయ్! 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 సార్ ఆ దయ మన దయాని ఇక్కడికే రమ్మని చెప్పాడు. మనల్ని రూటు మార్చి దయాన్ని ఒంటరి చేశాడు, కానీ మర్చిపోయాడు వాడు మరణానికి స్వాగతం పలికాడని. సార్ ఇక్కడ వేరే దారి లేదు సార్. సార్ దారి అక్కడ ఉందనుకుంటాను సార్. ఫ్రెడీ, ఏమైంది? ఫ్రెడీ సార్, ఫ్రెడీ, ఏమైంది? ఏయ్! ఓయ్ సార్, ఎవరో తలుపుని బయట నుంచి లాక్ చేశారు. అయితే మనమందరం వాళ్ళు వేసిన వలలో చిక్కుకున్నామా? అవును అభిజిత్. ఏయ్! 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 ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయి నువ్వే కదా నిహారికని చంపకుండా వదిలేసావు. అవును, ఒకవేళ నేను అలా చేయకుండా ఉన్నడితే మీరందరూ లాస్ట్ స్టాప్ వరకు బస్సులో ఎలా వెళ్తారు? మిమ్మల్ని షూట్ చేసినందుకు నన్ను క్షమించండి ఏసీబీ సార్. మిమ్మల్ని కాల్చడం నా ఆలోచన కాదు, మిమ్మల్ని డైవర్ట్ చేయడమే. నా పేరే టోనీ. టోనీ, ఇటు చూడండి, బాంబ్ ప్లాన్ వేసింది నేనే. మీకెక్కడో సుడు ఉంది, అందులో కూడా తప్పించుకున్నారు కదయ్యా, మెచ్చుకోవాల్సిందే. మీలాంటి వాళ్ళు పెట్టే బాంబ్ మమ్మల్ని ఏమీ చెయ్యలేదు, అర్థమైందా? ఇక మా దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. పూర్వి, వెనకాల వైపు వెళ్ళి ఆ బ్యాక్ డోర్ ని బ్రేక్ చేయండి.
వీళ్ళ కథ అయిపోయింది సార్. అవునా అభిజిత్, ఇప్పుడు రెండో దయ కథని మన దయ ఫినిష్ చేస్తాడు. దయా